హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన అప్డేట్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను అప్డేట్ ఇవ్వడం, సారీ ఫర్ దట్. అండ్ ఇంకా నోటిఫికేషన్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, అండ్ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉండబోతుంది అనే దానిపైన ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇది R15 రెగ్యులేషన్స్ వాళ్ళ గురించి చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళకి మేబీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న బీటెక్ R15 రెగ్యులేషన్స్ 2017 బ్యాచ్ వాళ్ళ నుంచి ఇచ్చారు నోటిఫికేషను. అండ్ ఇంకా ప్రీవియస్ ఎవరైతే 2016, 2015, 2014 ఇంకా ఆ ఇయర్స్ ప్రీవియస్ కొన్ని ఇయర్స్ ఉంటాయి, సో వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ ఉంటుందండి. సో దానికంటే ముందు నేను ఇంకొచ్చినది మాట్లాడాలి. ఈ ఇయర్ జనవరిలో లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎంతమంది రాసుకున్నారో ఎగ్జామ్స్ అనేది నాకు తెలియదు కాబట్టి ఈ ఇయర్ జనవరిలో రాసిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్ పడుతుంది. సో లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడైతే ఇవ్వరు, నెక్స్ట్ ఇయరే. ఇంకా అంటే 2025లో లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ వస్తుంది. R15 రెగ్యులేషన్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఎవరైతే 2017 బిఫోర్ 2016, 15, 14, 13 ఆ రెగ్యులేషన్స్ అన్నీ వస్తాయి ఇంకా. సో కొన్ని రెగ్యులేషన్స్కి మాత్రం ఉంటుంది ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ఈ ఇయర్లో జరిగిన వాళ్ళకి కూడా మళ్ళీ ఉంటుంది. మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు మార్చ్ అన్నానంటే, సో మ్యాక్సిమం మార్చ్లోనే ఇస్తాడు. మార్చ్ కానీ ఏప్రిల్, మే ఆ 3 monthsలోనే ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి మార్చ్లోనే మ్యాక్సిమం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీది ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన రెగ్యులేషన్స్ మీ అందరికీ తెలిసిందే. మీరు మామూలుగా సప్లిమెంటరీ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ లోకల్ కాలేజెస్లో రాస్తూ ఉంటారు. బట్ ఈ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్ అనేది మీరు యూనివర్సిటీకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఓల్డ్ క్యాంపస్ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది మనది, అంటే JNTU ఓల్డ్ క్యాంపస్. అక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ. సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజ్ పరంగా అప్డేట్ చూసుకుంటే మీకు ఇయర్ మొత్తంలో ఒక్క సబ్జెక్ట్ ఉన్నా లేదా సెమిస్టర్లో ఒక్క సబ్జెక్ట్ ఉన్నా 7,500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. 7,500 ప్లస్ 15 రూపీస్ మీ అందరికీ తెలిసిందే, మార్క్స్ మెమోస్ అని దానికి దీనికి 10, 15 తీసుకుంటారు. ఓవరాల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ 7,500 రూపీస్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సబ్జెక్ట్కి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ అనేది మనకి ఈవెన్ సెమిస్టర్స్ అన్నీ ఒక్కసారి రావచ్చు, లేదా ఆడ్ సెమిస్టర్స్ అన్నీ ఒకసారి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కాదు అనుకుంటే మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 4 years నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ చేసేసి టైం టేబుల్స్ అనేవి సపరేట్గా రిలీజ్ చేయొచ్చు. ఆడ్ సెమిస్టర్స్ అన్నీ ఒకసారి, ఈవెన్ సెమిస్టర్స్ అన్నీ ఒక్కసారి. ఇక్కడ ఎలా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఫస్ట్ ఇయర్ది మార్నింగ్ జరిగిందంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ సెమిస్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆడ్ సెమిస్టర్స్ అంటే 1-1, 2-1, 3-1, 4-1 ఉంటుంది. 1-1, 2-1 ఒకే రోజు జరుగుద్ది. మార్నింగ్ సెక్షన్ 1-1 జరిగింది అనుకోండి, 2-1 ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే తర్వాత వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఇలాగే ఛాన్సెస్ రిలీజ్ చేస్తుంది, అంతే తప్ప మరీ ల్యాగ్ చేయదు. సో అందుకని మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కానీ సింగిల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కానీ ప్రిపరేషన్ చేసుకోండి. లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వద్ది, టెన్షన్ ఏం పడనవసరం లేదు. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అది నెక్స్ట్ ఇయర్లోనే ఉంటుంది. సో ఫీజ్ డీటెయిల్స్ చెప్పాను, నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అదే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఏం టెన్షన్ పడవలేదు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, పాజిటివ్గానే ఉందాం. కానీ లాస్ట్ ఛాన్స్ పేపర్ వాల్యుయేషన్ మాత్రం ఈజీగానే చేస్తారు. అలా అని చెప్పి మీరు కొంచెం చదువుకుందాంలే, రాసుకుందాంలే అనే మైండ్ సెట్లు అయితే ఉండకండి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగినా మనం ప్రిపరేషన్ ఉండాలి, మనం అటెంప్ట్ చేయాలి. మనం ఎంటీ బుక్లెట్ ఇచ్చినంత మాత్రం వాళ్ళైతే క్లియర్ చేయరు. అలా అని పాపం రాసిన కొంతమందిని ఫెయిల్ చేస్తున్నారు. బట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఛాన్స్ అనే మైండ్ సెట్ తీసేసి మనం సప్లీ రాస్తున్నాం, మనం క్లియర్ చేసుకోవాలి సబ్జెక్ట్ అనే మైండ్ సెట్లో వెళ్ళండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జాయిన్ టు అప్డేట్స్. అండ్ సారీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ ఛాన్స్ ఇది కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.